ఎందుకు శపించబడిన వారుగా మళ్ళీ పాత రోత చింతకాయ పచ్చడి టైపులో అయిపోయిన పాత జీవితంలోకి ఇంక ఒక్కసారి నువ్వు వద్దనుకు నువ్వు వదిలేసిన దానికి మళ్ళీ కుక్క వాంతికి తిరిగినట్లు మళ్ళీ తిరుగుతున్నావంటే కుక్క కన్నా అసహ్యమా? వద్దనుకున్నావు, ఒకప్పుడు వద్దని అనుకున్నావు కదా, ఒక తీర్మానాన్ని చేసుకున్నావు, సంఘంలో తీర్మానాన్ని చేసుకున్నావు, ఇక పవిత్రంగా నీ కోసం బ్రతుకుతానని ఒక నూతన ఒప్పందాన్ని దేవునితో చేసుకున్నావు. దేవునితో నిబంధన చేసుకున్న నీవు, దేవుని కోసం బ్రతకవలసిన నీవు మళ్ళీ ఎందుకు శపింతమైన జీవితం వైపు వెనక్కి అడుగులు వేస్తున్నావు? నువ్వు ఉప్పు స్తంభంగా మారాలనుకుంటున్నావా? శపించబడిన దానిగా, శపించబడిన వాడిగా? ఆలోచించు. దేవుని తీర్పులు